వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. కొన్ని రోజుల విరామం తర్వాత ఉత్తర కొరియా మళ్లీ తన క్షిపణి ప్రయోగాలతో తూర్పు ఆసియా ప్రాంతాన్ని ఉద్రిక్తతల వైపు నెట్టింది. తాజాగా ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లుగా జపాన్ ప్రభుత్వం గుర్తించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జపాన్ ప్రధాని కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించడంతో పాటు తమ దేశ ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. సుమారుగా 2 నెలల తర్వాత ఉత్తర కొరియా నిర్వహించిన మొదటి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష కావడంతో అంతర్జాతీయంగా దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ క్షిపణి సముద్రంలో పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అయినప్పటికీ ఇది జపాన్ భద్రతకు ప్రత్యక్ష ముప్పు కాదని చెప్పినా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఆందోళన మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఉత్తర కొరియా గతంలో కూడా ఇలాగే మరిన్ని పరీక్షలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఇదే సమయంలో దక్షిణ కొరియా సైన్యం కూడా కీలక ప్రకటన చేసింది. గత ఆదివారం ఉదయం సుమారుగా 7:50 ప్రాంతంలో రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని తీరం నుండి ఉత్తర కొరియా వరుసగా పలు క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించిందని వెల్లడించింది. ఈ పరిణామాలను అమెరికా, జపాన్ దేశాలతో కలిసి తాము నిశితంగా గమనిస్తున్నామని దక్షిణ కొరియా స్పష్టం చేసింది. 3 దేశాల మధ్య ఇప్పటికే ఉన్న భద్రతా సహకారం ఈ తరహా ఘటనల సమయంలో మరింత బలపడుతోంది. ఈ క్షిపణి ప్రయోగాలు జరిగిన సమయం కూడా రాజకీయంగా ఎంతో కీలకమైనది. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ చైనా పర్యటనకు బయలుదేరుతున్న తరుణంలోనే ఈ పరీక్షలు జరగడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొనేలా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సానుకూలంగా స్పందిస్తారని దక్షిణ కొరియా ఆశిస్తున్న వేళ కిమ్ జోంగ్ ఉన్ క్షిపణి ప్రయోగాలతో కవ్వింపులకు దిగడం వెనుక వ్యూహాత్మక ఉద్దేశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల తన సైనిక కార్యకలాపాలను మరింత వేగవంతం చేసినట్లుగా కనిపిస్తోంది. శనివారమే ఆయన ఒక భారీ ఆయుధ కర్మాగారాన్ని సందర్శించి క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అణుశక్తితో నడిచే జలాంతర్గామిని కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. ఇది ఉత్తర కొరియా నౌకాదళ సామర్థ్యాన్ని కొత్త దశకు తీసుకువెళ్లే ప్రయత్నంగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. తన సైనిక బలాన్ని దేశ ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే కిమ్ జోంగ్ ఉన్ ఈ తరహా క్షిపణి ప్రయోగాలకు పాల్పడుతున్నారని అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ పరిణామాల నేపథ్యంలో జపాన్, దక్షిణ కొరియాలలో హై అలర్ట్ కొనసాగుతోంది. జపాన్ ఇప్పటికే తన క్షిపణి రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసుకుంటూ ప్రజలకు తరచూ హెచ్చరికలు జారీ చేస్తోంది. దక్షిణ కొరియా కూడా అమెరికాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలకు మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. మరొకవైపు అమెరికా ఉత్తర కొరియా చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి ఆంక్షలను కఠినంగా అమలు చేయవలసిన అవసరం ఉందని అంటోంది. మొత్తంగా చూస్తే ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు తూర్పు ఆసియాలోని శాంతి స్థిరత్వానికి పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఒకవైపు దౌత్య ప్రయత్నాలు, శాంతి చర్చలు కొనసాగుతుండగా మరొకవైపు క్షిపణి పరీక్షలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైనా, అమెరికా వంటి శక్తివంతమైన దేశాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయన్నదో రాబోయే రోజుల్లో కీలకంగా మారనుంది. కొరియా ద్వీపకల్పంలో శాంతి నెలకొనేందుకు అంతర్జాతీయ సమాజం సమన్వయంతో వ్యవహరించవలసిన అవసరం ఇప్పటికన్నా ఎక్కువగా కనిపిస్తోంది.